ఎందుకు ఆయన మనతో చెప్పినది చేయాలి అనే ప్రశ్నకు జవాబు నేను మిమ్మల్ని అడగను, నేనే చెప్తాను. దేవుడు మనిషిని సృజించి పెళ్లి చేశాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ మ్యారేజ్. మొదట మానవుడు చేశాడు, తర్వాత సాటిని సహాయం చేసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి వాళ్ళంతా ఏం చేశాడు? ఏదైనా వనంలో పెట్టి మీరు అన్ని ఫలాలు తినండి, ఇది మాత్రం తినొద్దు అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను వారు వినలేదు, ఆజ్ఞను అతిక్రమించి. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఎప్పుడైతే వీరు దేవుని మాటను తృణీకరించారో మానవ జీవితంలో శాపం వచ్చేసింది, రోగం వచ్చేసింది, సమాధానాన్ని కోల్పోయారు, సంతోషాన్ని కోల్పోయారు. ముందు పుట్టిన కుమారుడు వెనక పుట్టినని చంపేశారు. భయంకరమైనటువంటి ప్రళయము ఆ కుటుంబంలో వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం మూలాన భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ దేవుడు, ఆయనే సశరీరుడుగా, అంటే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మన మధ్య మనవలే నివాసం చేశాడు అని వాక్యం చెబుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి మొట్టమొదటగా అద్భుతం జరిగించింది ఎక్కడంటే కానా వివాహంలో. ఒక పెళ్లికి ఆయన హాజరయ్యాడు. పెళ్లి అంటే పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉన్నది, పెళ్లి చాలా పవిత్రమైనది, చాలా అవసరమైనది. ఈ కడవరి దినాల్లో కొంతమంది వివాహం నిషేధిస్తున్నారని బైబిల్ చెబుతుంది. అది దైవ చిత్తము కాదు అంటాడు పౌలు గారు. కాబట్టి అలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ వివాహ కార్యక్రమానికి యేసు ప్రభువు వారు మొదటిగా హాజరయ్యారు. అక్కడ కూడా చూస్తే ఎక్కడ ఆది దంపతులు, అంతేగా ఆదామవ్వాలి అంటే ఆది దంపతులు, మొట్టమొదట మనుషుడు మానవుడు, ఆది దంపతుల జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఒకటి ఏర్పడింది. ఈ పెళ్లిలో కూడా ఏమైందంటే వారికి ద్రాక్ష రసం అయిపోయింది. ఏమైందంటే ఇప్పుడు ఆ పెళ్లిలో ఒక కొదువ వచ్చేసింది. మొట్టమొదట పెళ్లి చేసుకోబోతుంటే శుభమాంట ఏం జరిగిందంట, అంతేకానేది మన భాషలో శుభమాంట పెళ్లికి పోతా ఉంటే ఏంద్రా ఈ కష్టాలని చాలామంది అనుకుంటారు కదా. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ద్రాక్ష రసం అయిపోయింది. చాలా బాధ, కుటుంబంలో అడావుడి, నెమ్మది కోల్పోయారు, సమాధానం కోల్పోయినారు, అంత కంగారు పడుతున్నారు. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు తల్లి గారు, శారీరకమైనటువంటి తల్లి అయినటువంటి మరియమ్మ గారు అక్కడ ఉండి ఆమె చెబుతుంది అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను చూసి, బాబు మీరు ఆయన మీతో చెప్పున్నది చేయమన్నది. హల్లెలూయా. నీకు అర్థమవడానికి నేను మరలా గుర్తు చేస్తున్నాను. మనం ఎంత వాక్యం విన్నా ఏ ప్రయోజనము లేదు. ఆ వాక్యమును మనం వినాలి, వింటే కాదు ఆయన చెప్పేది చేయాలి. అది ఆయన మీతో చెప్పున్నది చేయమని మరియమ్మ చెబుతుంది. పరలోకము నుండి దేవదూతలు కూడా దిగివచ్చి, లేదా పరిశుద్ధాత్మ స్వరం వినపడతా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మీతో చెప్పున్నది, ఈయన మాటను మీరు వినమంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం మాటలు రాయబడ్డాయి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈజ్ మై బిలవ్డ్ సన్, హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరం వినండి. హియర్ హిస్ వర్డ్, ఆయన మాట వినండి. ఆయన మాట వింటే మీరు బ్రతుకుతారు, ఆయన మాట వింటే మీరు స్వస్థ పొందుతారు, ఆయన మాట వింటే మీ కుటుంబంలో అద్భుతం జరుగుతూ ఉంది, ఆయన మాట వింటే మీ కొదవలు తీరిపోతాయి, ఆయన మాట వింటే నీరు ద్రాక్షరసంగా మారుతా ఉంది, ఆయన మాట వింటే విస్తారమైన చేపలు మీరు పట్టగలుగుతారు. హల్లెలూయా. ఆయన మీతో చెప్పున్నది. హల్లెలూయా.